హలో అండి. వెల్కమ్ టు 'ద షీప్ డిటెక్టివ్స్' మూవీ రివ్యూ స్టారింగ్ మన 'వుల్వరిన్', హ్యూ జాక్‌మ్యాన్ అండ్ డైరెక్టెడ్ బై కైల్ బాల్డా. యాక్చువల్‌గా మూవీ అయితే 10 డేస్ బ్యాకే రిలీజ్ అయింది. బట్ నాకు కొంచెం టైం సెట్ అవ్వక నేను నిన్నే చూసాను. మూవీ రివ్యూస్ కాకుండా జస్ట్ రేటింగ్స్ చూసి థియేటర్ వెళ్ళిపోయేవాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్‌లో లెటర్ బాక్స్ లింక్ పేస్ట్ చేశాను. మీరు చెక్ చేసుకొని మూవీ వెళ్ళాలో లేదో డిసైడ్ అవ్వచ్చు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ రివ్యూ, సినిమా స్టోరీ విషయానికొస్తే ఒక మిడిల్ ఏజ్డ్ షెపర్డ్ జార్జ్ ఆయనకి డైలీ ఈవినింగ్ ఈ షీప్స్ అన్నిటికి మర్డర్ మిస్టరీ బుక్స్ చదివి వినిపించే అలవాటు ఉంటది. ఒక బ్యాడ్ డే ఆయన ఫామ్‌లోనే చాలా సస్పీషియస్‌గా చనిపోతాడు. సో అక్కడ నుండి టైటిల్‌లో ఉన్నట్లు ఈ షీప్సే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఫైనల్‌గా ఈ షీప్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ని అండ్ మర్డరర్ ఎవరు అనేది మనం థియేటర్‌లోనే చూడాలి. సినిమా 3 బ్యాగ్స్ ఫుల్ అనే నవల నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. అండ్ మనకి ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కూడా ఏదో ఒక బుక్ చదువుతున్న ఫీలింగే వస్తది. ఆ కలర్స్, వరల్డ్ బిల్డింగ్, మ్యూజిక్ మొత్తం ఒక బుక్ చదువుతున్న వైబే ఇస్తాయి. అండ్ మూవీ మొత్తం కూడా ఒక ఇమాజినరీ టౌన్, అందులో ఉండే కొన్ని హ్యూమన్ క్యారెక్టర్స్ అండ్ ఫార్మ్, షీప్స్ వీటి మధ్యనే ఉంటుంది. మూవీ పేసింగ్ అండ్ ప్రొసీడింగ్స్ మ్యాటర్కి వస్తే స్టార్టింగ్ 10 మినిట్స్ లో మనకి షెపర్డ్ జార్జ్ లైఫ్ ఏంటి, ఆయనకి షీప్స్ తో ఉన్న బాండింగ్ అండ్ అఫెక్షన్, ఆయనకి షీప్స్ మీద ఉన్న లవ్ అండ్ కొన్ని స్పెషల్ షీప్స్ వాటి స్పెషాలిటీస్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. దెన్ జార్జ్ సడన్ గా చనిపోవడము అండ్ ఆ డెత్ ని షీప్స్ ఎలా యాక్సెప్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాయి అనే దాంతో సినిమాకు ఒక టోన్ సెట్ అయిపోతుంది. అండ్ మూవీ మొత్తం కూడా అదే టోన్ లో స్మూత్ గా వెళ్ళిపోతుంది విత్ గుడ్ క్లైమాక్స్. ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చింది. గుడ్ వాచ్ అండ్ మీరు కిడ్స్ తో చూడాలనుకున్నా చూసేయచ్చు. మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ కామెడీ, త్రూ అవుట్ ద మూవీ ఫన్ ఉంటది. షీప్స్ చేసే ఇన్నోసెంట్ థింగ్స్ అన్ని నవ్వు తెప్పిస్తాయి. అండ్ షీప్స్ డబ్బింగ్ కూడా చాలా బాగుంటది. పర్టికులర్ గా కొన్ని లిటిల్ ల్యాంప్స్ ఉంటాయి, వాటి డబ్బింగ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మూవీలో అన్ని హ్యూమన్ క్యారెక్టర్స్ కూడా చాలా హ్యూమరస్ గానే ఉంటాయి. మెయిన్ గా ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కామెడీ చాలా బాగా వర్క్ అయింది నాకు. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సింపుల్ అండ్ సటిల్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దగ్గర లిల్లీ అండ్ మాపుల్ కి మధ్యన జరిగే కాన్వో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ షీప్స్ అన్ని మూవీ స్టార్టింగ్ నుంచి ఒక థింగ్ ని బిలీవ్ చేస్తూ వస్తుంటాయి. బట్ ఆ కాన్వో తర్వాత మనకు అర్థమవుతుంది ఈ షీప్స్ కి ఉన్న ఎమోషనల్ డెప్త్ ఏంటి అనేసి. సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఈ షీప్స్ వచ్చేసి బేసిక్ గా చాలా భయపడే అనిమల్స్. వాటి కంఫర్ట్ జోన్ లో వాటి మందలో అవి బతికేస్తుంటాయి. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చి రియల్ వరల్డ్ ని ఫేస్ చేయాల్సి వస్తే అవి ఎలా ఫీల్ అవుతాయి అనే థింగ్ ని చాలా బాగా చూపించారు. అండ్ ఫైనల్ గా మూవీలో నాకు పర్టికులర్ నెగిటివ్స్ అయితే ఏం లేవు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.